రాష్ట్రంలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ రాగనత్న మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అది చూసుకుంటే మనకి ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ దాని ఆనుకున్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు వాయు బంగాళాఖాతం ప్రాంతాల్లోని చేరే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇది మరుసటి 2 రోజుల వరకు కూడా మరింత తీవ్రత చెంది వెల్ మార్క్ లో ప్రెషర్గా కూడా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇంకొక విండ్షియర్ జోన్ ఒకటి మనకు ఈ నార్త్ ఇంటీరియర్ కర్ణాటక నుండి ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం నుండి ఈ ఉపరితల ఆవర్తనం ఏదైతే ఉందో బంగాళాఖాతం లో ప్రెషర్ ఏరియా వరకు కూడా కొనసాగుతుంది. సో వాటి వల్ల మనకు ఎక్కువగా కూడా ఈరోజు రేపు తెలంగాణ ప్రాంతాలకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. తెలంగాణలో ఈరోజు ఎక్కువగా కూడా సెంట్రల్ జిల్లాలు అయినటువంటి సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మేడ్చల్, మల్కజ్గిరి, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి, జయశంకర్ భూపాల్పల్లి, మూలుగు ఈ ప్రాంతాలన్నిటికీ కూడా మనం రెడ్ వార్నింగ్స్ జారీ చేయగా హైదరాబాద్, హన్మకొండ, ఆదిలాబాద్, జనగాం, కామారెడ్డి, కుమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల్, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట్, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్స్ అంటే ఈ సెంట్రల్ జిల్లాలో కొన్ని జిల్లాలకు వెస్ట్ సైడ్ నుంచి ఈస్ట్ సైడ్ వరకు రెడ్ వార్నింగ్స్, నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్ కూడా రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ఇక హైదరాబాద్కి, రంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్స్ అంటే హెవీ టు వెరీ హెవీ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ సిద్దిపేట్, వరంగల్, కుమరంభీం, ఉత్తర జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, ఈ మంచిర్యాల్ వీటన్నిటికీ కూడా హెవీ టు వెరీ హెవీ ఇవ్వటం జరిగింది. హన్మకొండ, వరంగల్, ఈ మహబూబాబాద్ ఈ ఏరియా అంతా కూడా ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయటం జరిగింది. ఇక దిగువ జిల్లాలు ఏవైతే ఉన్నాయో దక్షిణ జిల్లాలకు కొన్ని ప్రాంతాల్లో ఇవి మనకి ఐసోలేటెడ్ హెవీ రెయిన్ ఫాల్స్ అంటే 1-2 చోట్ల మోస్తారు వర్షాలతో పాటుగా హెవీ రెయిన్ ఫాల్స్ ఉండటం కారణంగా వీటికి మనము ఎల్లో వార్నింగ్స్ అవి జారీ చేయటం జరిగింది. మొత్తం జిల్లాల్లో చాలా చోట్ల కూడా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో తెలంగాణ మొత్తం మీద కూడా ఈరోజు రెడ్ అలర్ట్ అనేది జారీ చేయటం జరిగింది. అట్లాగే రేపటికి కూడా ఈ సిచ్యువేషన్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నందున మనకు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ ప్రాంతాల్లో కూడా ఈ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ ఫాల్స్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అట్లాగే మేడ్చల్లో కూడా వెరీ హెవీ రెయిన్ ఫాల్స్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లో మనకు రేపు హెవీ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మధ్యాహ్నం వరకు కూడా ఒక్కొక్కప్పుడు వెరీ హెవీ అంటే 12 సెంటీమీటర్లు కూడా దాటే అవకాశం ఉంది. మిగతా జిల్లాలు చూసుకున్నట్లయితే మహబూబాబాద్, జయశంకర్ భూపాల్పల్లి, భద్రాద్రి, కామారెడ్డి, మూలుగు, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట జిల్లాలో కూడా హెవీ టు వెరీ హెవీ ఆరెంజ్ కలర్ వార్నింగ్స్ జారీ చేశాం. అట్లాగే కొన్ని ప్లేసెస్ అయినటువంటి ఉత్తర జిల్లాలు, పశ్చిమ, అట్లాగే మనకి దక్షిణ జిల్లాలు అయినటువంటి నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట్, వనపర్తి, వరంగల్, యాదాద్రి, ఈ జగిత్యాల్, జనగాం, గద్వాల్, ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్ ఇవన్నీ కూడా ఎల్లో వార్నింగ్స్ అంటే మోస్తారు నుంచి హెవీ రెయిన్ ఫాల్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 2 రోజులు కూడా ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ డేస్. తర్వాత కొంచెం తగ్గినప్పటికీ వర్షపాతం మనకి ఈ దక్షిణ జిల్లాలు, సెంట్రల్ జిల్లాలు తగ్గుముఖం పడతాయి. కానీ ఏదైతే ఉందో ఆ లో ప్రెషర్ సిస్టమ్ వెల్ మార్క్ అవుతుంది కాబట్టి అది నార్త్ వర్డ్ మూవ్మెంట్ కనిపిస్తుంది. కాబట్టి ఉత్తర జిల్లాలో ఎక్కువగా దాని యొక్క ప్రభావం ఉండి ఐసోలేటెడ్ హెవీ టు వెరీ హెవీ అంటే కొన్ని చోట్ల మనకి భారీ నుండి అతి భారీ వర్షాలు 7 నుంచి 12 సెంటీమీటర్ల పైన కూడా కొంచెం కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో 15వ తారీఖు వరకు కూడా కొంచెం అలర్ట్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. 16వ తారీఖున కొంచెం విడుపు అనేది ఉన్నప్పటికీ 17 నుంచి మళ్ళీ కొంచెము ఉత్తర జిల్లాలకు ఎక్కువ ప్రభావం కనిపించే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితుల ప్రకారంగాను. ఇంకా జిహెచ్ఎంసీ ఏరియా ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మనకి జిహెచ్ఎంసీలో సంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి ఈ ప్రాంతాలన్నీ వస్తాయి కాబట్టి రెడ్ వార్నింగ్స్ జారీ చేయటం జరిగింది. ఆల్రెడీ అధికారులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు కూడా జారీ చేస్తున్నాము. ఉదయాన్నే మనం
ఎస్డిఎంఏ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అలాగే TGI CCC వాళ్ళకి, అట్లాగే మనం హైడ్రా కమిషనర్కి, JHMC కమిషనర్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు కూడా జారీ చేయడం జరుగుతుంది. బులెటిన్స్ అవి కూడా ఎప్పటికప్పుడు కూడా రెడ్ వార్నింగ్ బులెటిన్స్ పలు అధికారులకు కూడా జారీ చేయడం జరిగింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, వేరియస్ విభాగాలన్నిటికీ కూడా ఈస్టర్న్ నేవల్ కమాండ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, NDRF టీమ్స్కి, SDRF టీమ్స్కి, వేరియస్ విభాగాలు ఎవరైతే ఉన్నారో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ జారీ చేయడం జరిగింది. ఫ్లడ్ అలర్ట్ కూడా యాక్చువల్లీ కొన్ని జోన్స్ సౌత్ డిస్ట్రిక్ట్స్లో ఏవైతే ఉన్నా హైదరాబాద్ ఆ పరిసర ప్రాంతాల్లోని ఎక్కువగా కూడా ఈ వర్షాలు కురుస్తూ ఉండటం వల్ల ఆల్రెడీ సాయిల్ కూడా మనకి 90% వరకు సాచురేట్ అవటం జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే మనకి ఆ ప్రాంతాల్లోని మనకి ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. డ్యామ్స్ ఆల్రెడీ ఆల్మోస్ట్ కృష్ణా రివర్లోని మనకి కొన్ని డ్యామ్స్ అవి నిండుతున్నాయి. ఆల్మోస్ట్ వాటర్ అది ఉంది. గోదావరి ఇట్ హ్యాస్ టు కమ్. ఇఫ్ టుడే దేర్ ఇస్ రెయిన్ ఇన్ మహారాష్ట్ర రీజన్, ఆ మహారాష్ట్ర రీజన్ నుంచి ఏమైనా రాయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఆల్రెడీ మేము పై అధికారులకు అందరికి కూడా అందజేయటం జరిగింది. ఆల్రెడీ వాళ్ళకు కూడా ఈ ఏవైతే ఉన్నాయో అలర్ట్స్ అవి కూడా వాళ్ళు పలు విభాగాలకు, స్టేట్ అథారిటీస్ కూడా ఇన్ఫార్మ్ చేయటం జరిగింది. వాళ్ళు కూడా అప్రమత్తతో ఉన్నారు. ఈ 5 రోజులు కూడా మనం చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి థండర్స్టార్మ్ యాక్టివిటీ కంటిన్యూ అవుతుంది. విండ్ స్పీడ్ కూడా 40 to 50 km/h వీచే అవకాశం కూడా కొన్ని చోట్ల కనిపిస్తుంది.